సాధించుకునే రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జాక్ సభ్యులందరికీ కూడా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూర్చొని ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి సార్. మీ పిల్లలము దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నమ్ముకొని పిల్లలాగా రాలిపోతున్నటువంటి కార్మికులను ఉద్దేశించి కూడా మీరందరూ ఈరోజు సాయంత్రం అందరూ కూర్చోవాలి. మీరందరూ పేషాలకు ఎక్కడ పోదు సార్. మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ స్పందించిన వేళ రేపు ఖచ్చితంగా 9 గంటలకు మీరు కూడా నాతో పాటు కలిసి రావాల్సిందిగా ఈ జేఏసీ ఈశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పూర్తిగా సహకరించాలి. మనకింత ఎండలో కూడా వెచ్చించి మన కోఆపరేషన్ మనం చేయలేకపోతే కష్టపడతారు కాబట్టి మనం కూడా కోఆపరేషన్ చేయాలి. అలాగే వర్కర్స్ మరి ఈరోజు ఎండకి ఏంటి వానలు తడిసి మరి అన్ని విధాలుగా కట్టుకొని మరి అనేక విధాలుగా ముందు ఈ అన్నం డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ దాదాపుగా 150 మంది నుంచి 200 మంది కార్మికులు ఇవాళ చనిపోవడం జరిగింది. మరి అటువంటి కార్మికులకి ఈ సంస్థలో అందరికీ చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా ఇవాళ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైతే మరి 2016 డిసెంబర్ 4 కటాఫ్ ఎన్బిడిసిఎల్ సంస్థలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మనను టీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో మనను ఆర్టిజన్గా గుర్తించారు. ఆర్టిజన్గా గుర్తించినా కానీ మాకు సర్వీస్ రూల్స్ వాళ్ళకు సర్వీస్ రూల్స్ మాకు ఒక సర్వీస్ రూల్స్ పెట్టి మనను కొంత అంతరాని వాళ్ళక విభజించారు. ఆ రూల్స్ మేము ఇన్ని సంవత్సరాలుగా కష్టపడ్డా కూడా ప్రభుత్వం మనల్ని గుర్తించలేదు. అప్పుడు మన రేవంత్ రెడ్డి పాదయాత్రలో కూడా మాకు హామీ ఇచ్చిండు. ఇంతవరకు కూడా హామీ నెరవేర్చలేదు. మరియు ఇంతవరకు కూడా మొన్న కూడా ఎప్పుడు కాలయాపన చేస్తున్న సమావేశాలలో చర్చలలో ఎప్పుడు కూడా ఆర్టిజన్ గుర్తించకుండా సమావేశాల మనం కాలయాపన చేస్తున్నాం. ఇప్పుడు మేము టీవీజేఏసీ ఆధ్వర్యంలో 9 సంఘాలు మొత్తం జాయింట్ గా ఏర్పడి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు 26 తారీఖు 30 తారీఖు మంత్రి డివిజన్లో ధర్నా అంటే డివిజన్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసి 2 తారీఖు కరీంనగర్ జిల్లా మా జిల్లా హెడ్ కోటలో ఎస్సీ ఆఫీస్ లో ముందు వంట వార్పు చేసి మరియు ఈ టీఎస్ ఎన్బిడిసిఎల్ మన ఇప్పుడు 7 తారీఖు నాడు ఈ రోజు ధర్నా పెట్టినప్పుడు ఈ ధర్నా చాలా విజయవంతంగా అందరు కార్మికులు విజయవంతంగా చాలా అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేపటి నుంచి మేము 8వ తారీఖు నుంచి 9 గంటల నుంచి అందరము సమ్మెలేకపోతున్నారు. మన మంత్రి డివిజన్ నుంచి మాది మంత్రి డివిజన్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను టీవీజేఏసీ కన్వీనర్ ఇన్ పెద్దపల్లి జిల్లా. చాలా సంతోషం. మీరందరూ 1-2 నిమిషాలు ప్రశాంతంగా ఉన్నంటే నేను ఉపన్యాసం ప్రారంభిస్తాను. మీరందరూ సైలెంట్ గా ఉన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ డివిజన్ నుండి వచ్చిన మేము గత 20 సంవత్సరాల నుండి ఈ విద్యుత్ శాఖలో ఆపరేటర్ గా వెట్టి చాకరీ చేస్తూ ఎన్నో కష్టాలు పడుతున్నాం. కానీ ఏ యూనియన్లో కానీ ఏ డిపార్ట్మెంట్ లో కానీ కనీసం ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేసినా రెగ్యులర్ అవుతుంది. అదే విద్యుత్ డిపార్ట్మెంట్ విద్యా డిపార్ట్మెంట్ లో జూనియర్ లెక్చరర్లకు 10 సంవత్సరాలకే పర్మనెంట్ చేసిరు. కానీ మా ఆర్టిజన్ వ్యవస్థ అనేది ఒకటి పనికిరాని వ్యవస్థను తీసుకొచ్చిన గత ప్రభుత్వం మా కుటుంబాలను నాశనం చేసి వదిలిపెట్టింది. ఆర్టిజన్ పేరు పెట్టడం వల్ల ఇలా ఎటు కాకుండా అవుతున్నాం. మేము ఆర్టిజన్ వ్యవస్థని పిల్లలు అందరూ మేము వెట్టి చాకరీ
చేస్తూ ఏడవని రోజు లేదు, బాధపడని రోజు లేదు. ఒక్కొక్కరు కనీసం 2006 నుండి 2005 నుండి ఉన్నాం 20 సంవత్సరాల నుండి కూడా మా ఆర్టిజన్ వ్యవస్థ 20 సంవత్సరాల నుండి కష్టపడ్డా కానీ ఫస్ట్ అవుట్ సోర్సింగ్ పోయింది, కాంట్రాక్ట్ పోయింది. ఎక్కడైనా కానీ ఏ శాఖలో కానీ కాంట్రాక్ట్ వ్యవస్థ తర్వాత రెగ్యులర్ కావాలి. కానీ మాకు రెగ్యులర్ అనే పదం తీసేసి ఆర్టిజన్ అనే ఒక పనికి రాని పదం పెట్టేసి మమ్మల్ని ఈ రోజు ఎటు కాకుండా చేసిరు. కాబట్టి మాకు ఈ ఆర్టిజన్ అనే పదం ఇమ్మీడియట్ గా పోవాలి. ఏపీఎస్సీబీ రూల్ అనేది మాకు తప్పనిసరిగా రావాలి. మా ఆర్టిజన్ కార్మికుల జీవితాలలో వెలుగు నింపాలి. గత ప్రభుత్వం వారు చేసిన అన్యాయానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇదే బట్టి విక్రమార్క గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏం చెప్పారంటే, మా ప్రభుత్వానికి వస్తే మీకు 23,000 మంది ఆర్టిజన్ కార్మికుల జీవితాలను వెలుగు నింపుతామని చెప్పారు. దానికి వీరు ఇప్పుడు మేము ఇంతమందిలో మేము ప్రమాణపూర్వకంగా చెప్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాలని చెప్పేసి మేము ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నా కానీ మా పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గోగలు అలానే ఉంది. కాబట్టి అయ్యా బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మీ అందరికీ మా 23,000 ఆర్టిజన్ కుటుంబాల తరఫున బాగానే ఉన్నాను తండ్రి. మా ఆర్టిజన్ వ్యవస్థను బాగు చేయండి, ఆర్టిజన్ అనే పదం తీసేయండి, ఏపీఎస్పీ రూల్ మాకు అందజేయండి. మా ఇప్పుడు ఆర్టిజన్ లో ఉన్న కొంతమంది జైలుగా పోయినా కానీ ఇంకా కనీసం 18,000 మంది ఉన్నాము. ఈ 18,000 కుటుంబాలని వెలుగు నింపాలని మిమ్మల్ని నమ్ముకొని మీ ప్రభుత్వాన్ని మేము గెలిపించినందుకు పోయిన ప్రభుత్వం మీద కోపంతో మాకు అన్యాయం చేసిందనే ఉద్దేశంగా ఈసారి మిమ్మల్ని నమ్ముకొని మేము గెలిపించాము. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ మా ఆర్టిజన్ కుటుంబాలని ఆదుకొని ఆర్టిజన్ అనే పదం మాకు శాశ్వతంగా తీసేసి ఏపీఎస్సీబీ రూల్ మాత్రమే మాకు వర్తింపజేసి ఒకే సంస్థలో అన్ని విద్యుత్ శాఖలో ఉన్న అన్ని రకాల కార్మికులు కూడా ఓఎన్ఎం అనేది లేదు, ఆర్టిజన్ అనేది లేకుండా అందరినీ ఒకే పద్ధతిలో అందరికి సమాన హక్కులు కల్పించి సమాన జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క గారికి కోరుచున్నాం. జై ఆర్టిజన్, జై ఆర్టిజన్. నా పేరు శివప్రసాద్. నేను జోగులాంబ గద్వాల జిల్లా టీవీఏఈ జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ ఉన్నాను. మా విద్యుత్ సంస్థలో 23,000 మంది ఆర్టిజన్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యుత్ సంస్థలో వెట్టి చాకిరీ చేస్తూ విద్యుత్ సంస్థకు సేవలు చేస్తూ ఉన్నారు. అలాంటి మాకు 24 గంటలు ప్రజల జీవితాలకు రెప్పపాటు కరెంటు పోకుండా చూస్తున్నటువంటి మా జీవితాల్లో మాత్రం చీకటి నెలకొలింది. మేము 24 గంటలు ఓఎన్ఎం స్టాఫ్ తో పాటు సమానంగా పనిచేస్తున్నా కూడా ఒకటే సంస్థలో ఒకే రోల్ ఉండాలి అనే ఉద్దేశంతో మేము సమాన పనికి సమాన వేతనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ఆర్టిజన్ కుటుంబాలలో ఇలాంటి ఇప్పటి వరకు గత ప్రభుత్వం రెగ్యులర్ చేసిందని చెప్పినా కూడా నేటి వరకు కూడా ఏ ఒక్క ఆర్టిజన్ కార్మికుని కూడా రెగ్యులర్ కాలేదు, ప్రమోషన్స్ రాలేవు. ఈ రోజు ఆర్టిజన్ కార్మికుడు రిటైర్ అయితే వట్టి చేతులతో ఒక అడ్డా మీద కూలీలాగా ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి వాళ్ళనే నమ్ముకున్న కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడతా ఉన్నాయి. మరి అందరితో పాటు సమానంగా పనిచేసే ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర నాయకులు ఏదైతే సమ్మెకు పిలుపునిస్తా ఉన్నారు, యాజమాన్యం కూడా ఇప్పటివరకైనా గ్రహించాలి. న్యాయమైన మా ఆర్టిజన్ సమస్యలు వెంటనే పరిష్కరించి ఒకటే సంస్థలో ఒకే రూల్, ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఏదైతే ఏపీఎస్సీ రూల్స్ ఉన్నాయో మాకు కూడా ఆర్టిజన్లకు కూడా ఓఎన్ఎం స్టాఫ్ తో పాటు సమానంగా పనిచేసే మాకు కూడా ఏపీఎస్సీ రూల్స్ వర్తింపజేసి మాకు కూడా మా కుటుంబాలకు కూడా వెలుగులు నింపాలని మేము ఆలోచన చేసి కోరుతా ఉన్నాం. అలాగే మా ఆర్టిజన్ కార్మికుల కుటుంబాలలో చనిపోతే ఇప్పటి వరకు కూడా కారుణ్య నియామకంలో భాగంగా గ్రేడ్ 4 ఇస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఆర్టిజన్ కార్మికులకు ఎవరైతే ఉన్నారో కన్వర్షన్ చేయాలి, విద్యా అర్హతను బట్టి కూడా వాళ్ళకి సరైన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ పౌరగడ్డలో అయినటువంటి ఈ వరంగల్లో 23,000 మంది ఆ ఆకలి కడుపు మంటతో ఆక్రోశంతో మాకు న్యాయం చేయాలని ఈ రోజు రోడ్డున పడ్డారు. విద్యుత్ సంస్థలో మాకు అన్నం పెట్టే సంస్థగా మేము అడగడం మా ధర్మం, మా హక్కు. కాబట్టి ఇప్పటికైనా కూడా విద్యుత్ యాజమాన్యం అలాగే బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికైనా తక్షణమే స్పందించి మమ్మల్ని చర్చకు పిలిచి మాకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి మా ఆర్టిజన్ కుటుంబాలలో న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం.
మేము జైచల్ ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ధర్నాలో పాల్గొంటున్నాము. మేము గత 25 సంవత్సరాలుగా పీసీ రేటు విధానంలో విద్యుత్ బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్నాము. ఈ గృహజ్యోతి పథకం వల్ల మరియు ఆన్లైన్ పేమెంట్స్ విధానం వల్ల మాకు ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చినది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మా విద్యుత్ బిల్ కలెక్టర్ జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం చెల్లించాలి, లేకుంటే ఆర్టీజన్ గా గుర్తించాలని మా యొక్క డిమాండ్ చెప్పడం జరుగుతున్నది. జై హింద్. మేము జైచాల జిల్లా నుంచి వచ్చినాము. గత 25 సంవత్సరాల నుంచి మేము విద్యుత్ బిల్లు కలెక్టర్గా పనిచేయడం జరుగుతుంది. మాకు గతంలో ఆర్టీజన్లు 9 సంవత్సరాల కింద గతంలో ఆర్టీజన్లు అయినారు 23,000 మంది చిల్లర. దాంట్లో కూడా 6,500 మంది మిగిలిపోవడం జరిగింది. దాంట్లో కూడా మమ్మల్ని గుర్తించలేరు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి గృహజ్యోతి వస్తుంది. మేము పూర్తిగా ఉపాధి కోల్పోయినాము. అంతకుముందన్న 3-4 వేల వస్తుంది. కనీసం మమ్మల్ని 2 సంవత్సరాల నుంచి వాళ్ళ కాళ్ళు ఏళ్ళు వాళ్ళ పాదాలు మొక్కినా కాళ్ళు మొక్కినా కూడా మమ్మల్ని గుర్తించడం జరుగుతలేదు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆర్టీజన్లుగా గుర్తించాలని మేము కోరుకోవడం జరుగుతుంది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఆర్టిజన్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు వరంగల్ అంటేనే మనకు పోరుగల్లు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ రోజు హైదరాబాద్లో మిలియన్ మార్చ్ ఎలాగైతే అయిందో అదే తరహాలో ఈరోజు వరంగల్లో ఆర్టిజన్ల ఒక మిలియన్ మార్చ్ ఇది. ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమాల్లో దాదాపు ఒక 15,000 మంది ఆర్టిజన్లు ఈరోజు పాల్గొన్నారు. ఇది చూసైనా కానీ ప్రభుత్వం వెంటనే దిగొచ్చి స్పందించాలని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము శాంతియుతంగా ధర్నాలు చేశాము. ఇక ముందు కూడా శాంతియుతంగానే మేము సమ్మెకు పోతున్నాము. కావున రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తించి ఈరోజు ఈ సమ్మె ఇంతమందితోని ఉద్యోగ రోడ్ల మీదకి వచ్చిన ఆర్టిజన్లని చూసైనా కానీ వాళ్ళ మనసు కరిగి మాకు కావాల్సిన ఏపీఎస్ రూల్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. జై ఆర్టిజన్. ఎంపీడీసీఎల్ కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమం నుండి కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు చిలుపూరు నుండి ఆర్టిజన్ గా సుమారు 200 మంది పాల్గొన్నాము. మాకు గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే విలీనం చేసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిందో దాని ప్రకారం కాకుండా మమ్మల్ని మోసగించిండ్రు. ఈ ప్రజాప్రభుత్వం అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వాగ్దానం ప్రకారం కూడా వాళ్ళు ప్రజాప్రభుత్వం వచ్చినాక ఈ ఆర్టిజన్ కార్మికులు రెగ్యులర్ చేస్తామని చెప్పి వాగ్దానం కూడా చేసిన సందర్భాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు కూడా దాదాపు 2 సంవత్సరాలు పై చిలుపు అయినా కూడా దశల వారీగా జేఏసీ ఏర్పడి మేము జేఏసీ ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వానికి ఆర్టిజన్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద దశల వారీగా పోరాటాలు చేసినాము. అయినా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మమ్మల్ని గుర్తించకుండా మొండిగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యం కలిసి మాది న్యాయమైన కోరిక, మేము ఆర్టిజన్ గా కన్వర్షన్ చేయమంటున్నాము. ప్రభుత్వం ఎలాంటి ఒక రూపాయి బాటిల్ కూడా పడది, కేవలం రెగ్యులర్ ఉద్యోగం అని చెప్పుకుంటూ మాకు ఇచ్చే అలవెన్సులు వస్తాయి. మా ఈపీఎఫ్ సంపాదించే వాళ్ళ గ్రాట్యుటీ పెరుగుతుంది. అలాంటి చిన్న కోరికలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మన్నించి మా ఆర్టిజన్ కార్మికులు వెంటనే చర్చలో పిలిచి మా న్యాయమైన కోరికలు మా న్యాయమైన సమస్య పరిష్కరించాలని కోరుచున్నాం. ఒకవేళ పరిష్కరించిన రేపు 8వ తారీఖు ఉదయం 9 గంటలకు రాష్ట్రంలో ఉన్న సబ్ స్టేషన్లు కానివ్వండి, ట్రాన్స్కో కానివ్వండి, మా జెన్కో స్టేషన్లు కానీ అన్ని ఎక్కడ పనులు స్తంభింపజేసి ఈ రాష్ట్రాన్ని చీకటిమయం చేయకముందే ప్రభుత్వం తేరుకొని మమ్మల్ని చర్చలో పిలిచి మా న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వరంగల్లో ఎంపీడీసీఎల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టమైంది. ఇప్పుడు గత 5 నెలలుగా వివిధ కార్యక్రమాలు చేపడుతూ చివరిగా ఎటు పోలేని దశలో రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఓరుగల్లకి పోరుగడ్డ కాబట్టి ఇక్కడ ఉద్యమం చేస్తున్న గౌరవ సీఎం గారు కానీ యాజమాన్యం కానీ చర్చలకు పిలుస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో 16,000 మంది దాకా పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే 23,000 మందిని మాకు రెగ్యులరైజ్ చేసి ఉన్నారు. రెగ్యులరైజ్ అని చెప్పేసి ఒక దొంగచాటుగా వేరే యాజమాన్యం వాళ్ళు క్రియేట్ చేసి అందులో అవుట్ సోర్సర్ అని చెప్పేసి ఒక పదం పెట్టారు. ఆ పదం తీసేందుకు గత 9 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాము. ఈ 9 ఏళ్లలో కూడా మాకు ఒక ఆర్టిజన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిపాదించారు. కానీ అటు కూడా ఎటువంటి కూడా
ఇంప్లిమెంటేషన్ చేయకపోగా మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ రోజు రెడీ కలిసిన పరిస్థితి వచ్చింది. మావి కూడా అంత తీసిపోయే లేని కోరికలు కావు, ఏవి కావు. యాక్చువల్ గా ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ కోర్టు ఉత్తర్వుల ప్రకారము ఆల్రెడీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ నెరవేర్చే కోరికలే, అందులో ఆల్రెడీ ఉన్న చట్ట ప్రకారం చేసే కోరికలే కాబట్టి వాటిని నెరవేర్చాలని చెప్పేసి కోరుతున్నాము. ఇప్పుడు కారుణ్య నియామకం ద్వారా రిక్రూట్మెంట్ అయిన ఉద్యోగికి 12,000 జీతం తోటి సరిపెడుతున్నారు. కరెంట్ వాళ్ళు అనగానే విపరీతమైన జీతాలు ఉంటాయని చెప్పేసి అందరి నోళ్లలో ఉంది. కానీ మాకు కూడా ఆర్టిజన్ బతుకులలో 12,000 జీతం కానీ స్టార్ట్ అయ్యి చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నాము. ఎలాంటి ఇంక్రిమెంట్లు కూడా అవి కరెక్ట్ లేవు. వీటన్నిటి గురించి అని చెప్పేసి పోరాటం గురించి నానా విధాలుగా చాలా సార్లు యజమానంతో చర్చలకు వెళ్ళాము. కానీ ఎటువంటి కూడా తీర్మానాలు చేయలేదు. ఈ గత 9 ఏళ్ళ కూడా ఎటువంటి కూడా నిరూపించలేదు. కాబట్టి ఈ రోజు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిని ఇప్పటికైనా కానీ యాజమాన్యం దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి మేము సమయకు వెళ్ళక ముందుకే దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకొని చర్చలు తీసుకొని, చాలా చిన్న కోరికలు అందులో పెద్ద కూడా మాకు మీ ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేని మ్యాటరు, ఇది కొద్దిగా గమనించి ఫర్దర్ కూడా మాకు కరెక్ట్ కార్యాచరణ చేసి చర్చలకు పిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు కృష్ణ. పీస్ రేట్ అంటే మాకు ఇచ్చిన ₹1 చిల్లరలో మాకు ₹1.30 అందుతుంది. కావున యాజమాన్యం గుర్తించి మమ్మల్ని ఈ ఆర్టిజన్గా గుర్తించాలని మరీ కోరుతున్నాం. అదేవిధంగా మొన్న ఇచ్చిన మాకు ఏది సెమీ స్కిల్ వర్కింగ్ అనే ఒక జీవో పాస్ చేసింది. దాని నుంచి కూడా మేము చాలీచాలని జీతంలోకి వెళ్తాము. కావున ఈ గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరియు విద్యుత్ శాఖ మంత్రి వాళ్ళు బట్టి విక్రమార్క గారిని మమ్మల్ని మా శ్రమను గుర్తించి ఆర్టిజన్లో విలీనం చేసుకోవాల్సిందిగా మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. విద్యుత్ సంస్థను నమ్ముకొని ఈ రోజు 30 సంవత్సరాలుగా విద్యుత్ బిల్ కలెక్టర్ గా, రెవెన్యూ క్యాషియర్ గా మరి మా సేవలు అందిస్తున్నాం. ప్రతిసారి కూడా మాకు ప్రభుత్వాలు ఎన్నొచ్చినా కూడా మరి మమ్మల్ని ఆదుకుంటున్నారు. మరి సంస్థ మండలకు రెవెన్యూ రావాలంటే ఒక బిల్ కలెక్టర్ కలెక్షన్ చేస్తేనే ఈ రోజు సంస్థకు జీతాలు. మరి అలాంటి రెవెన్యూ క్యాషియర్లను గుర్తించుకోకపోవడం ఎంతవరకు అన్యాయం. ఈ జేఏసీ నుంచి కూడా మరి జేఏసీ కోరేది ఏంటంటే ఈ రోజు మా బిల్ కలెక్టర్లను ఆదుకొని కనీస వేతనాలు, జీవో నెంబర్ కనీస వేతనం కూడా మాకు కల్పించాలని వేడుకుంటున్నాం. అలాగే కోవిడ్ సమయంలో కరోనా టైంలో కూడా అందరూ కూడా ప్రాణాలకు తెగించి కూడా విద్యుత్ కలెక్షన్ చేసి మరి సంస్థను కాపాడడం. అలాంటిది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కారు గృహజ్యోతిని ప్రవేశపెట్టడం వల్ల విద్యుత్ కలెక్టర్, బిల్ కలెక్టర్ అనేవాడు మొత్తం ఉపాధి కోల్పోవడం జరిగింది. మరి ఈ జేఏసీ నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాము. అన్న చంద్రరెడ్డి అన్న, సతీష్ రెడ్డి అన్న, శ్రీధర్ అన్న, సాయిల్ అన్న మరి ఈ రోజు ఒక దమ్మున్న లీడర్, దమ్మున్న యూనియన్ జేఏసీగా ఏర్పడి మరి ఈ కార్మికులను ఆదుకుంటారని, బిల్ కలెక్టర్లకు న్యాయం చేస్తారని ఈ ప్రెస్ మీడియా విధంగా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. నా పేరు అరవింద్ కుమార్, తెలంగాణ విద్యుత్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 4 విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులు అయితేనేమి, అదేవిధంగా అన్బ్యాండ్ కార్మికులు, అదేవిధంగా పీస్ రేట్ వర్కర్స్ అందరూ కూడా రేపటి నుంచి కూడా సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. మరి దీనికి ముఖ్య కారణము చాలా సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మా యొక్క డిమాండ్సే. దాంట్లో ముఖ్యంగా ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాల్సిన ప్రదేశంలో ఒకే సంస్థలో 2 రూల్స్ పెట్టి కార్మికులతో వెట్టి చాకిరీ చేపిస్తూ ఈ యొక్క బానిసత్వంగా చూస్తున్నారు. కాబట్టి సెకండ్ గ్రేడ్ కార్మికులుగా చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విద్యుత్ సంస్థల్లో ఒకే రకమైనటువంటి పని చేస్తున్న ప్రదేశంలో ఒకే రూల్ ఉండాలి. కార్మికులందరికీ కూడా ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వర్తింపు చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా కానీ, వివిధ సందర్భాల్లో హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారంగా కానీ ఎక్కడైతే 240 రోజుల కంటే ఎక్కువ పని దినాలు ఉంటాయో అక్కడ పర్మనెంట్ ఎంప్లాయీ మాత్రమే ఉండాలని చెప్పేసి ఉన్నటువంటి ఆ యొక్క సుప్రీంకోర్టు మార్గదర్శక ప్రకారంగా మనకి ఈ యొక్క ఆర్టిజన్స్ అందరినీ కూడా వారి యొక్క అర్హతలను బట్టి వారి యొక్క వివిధ పోస్టుల్లో సబ్ ఇంజనీర్ గా, జేఎల్ఎం గా, ఆఫీస్ సబార్డినేట్ గా కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ దశల వారీగా క్రమబద్ధీకరణ చేస్తూ, అదేవిధంగా ఆర్టిజన్ గా కానటువంటి కార్మికులను కూడా ఆర్టిజన్లుగా గుర్తిస్తూ, ఎగిరిపోయినటువంటి కార్మికులు ఆర్టిజన్ గా గుర్తిస్తూ, పీస్ రేటు అన్మాయిండ్ కార్మికులందరినీ కూడా జీవో నెంబర్ 3 ప్రకారంగా వారికి వేతనాలు చెల్లిస్తూ, జీవో నెంబర్ 11 ప్రకారంగా వేతనాలు చెల్లిస్తూ వారిని కూడా ఆర్టిజన్ గా గుర్తించాలని, లేని పక్షంలో
ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించని పక్షంలో రేపు ఉదయం 9 గంటల నుంచి నిరవధిక సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది. దాని పర్యవసానంగా ఏర్పడేటువంటి మిగతా ఏవైతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయో మరి ఈ యొక్క రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతే కనుక దానికి యొక్క ప్రభుత్వానికి బాధ్యత. ఎందుకంటే ఎన్నోసార్లు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఆనాడు కానీ పాదయాత్రల్లో కానీ ఈ యొక్క ఆర్టిజన్ కార్మికులు రెగ్యులర్ గా చేస్తామని ఎన్నో సందర్భాల్లో హామీ ఇచ్చారు. అదేవిధంగా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు కూడా ఈ యొక్క ఆర్టిజన్ల సమస్యను పరిష్కారం చేస్తామని విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి 2.5 సంవత్సరాల్లో కూడా ఎటువంటి పురోగతి లేదు. కావున తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మేము సమ్మెలోకి వెళ్తున్నాము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యానికి గవర్నమెంట్కు డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి, ఈ రోజు రాత్రిలోపు మా యొక్క సమస్యల పరిష్కారం కోసం చర్చించాలని చెప్పేసి, లేని పక్షంలో జరిగేటువంటి పరిణామాలకు జేఏసీ కానీ జేఏసీకి మద్దతు ఇస్తున్నటువంటి మా యొక్క సంఘాలకు కానీ ఎటువంటి బాధ్యత ఉండదని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ యొక్క రేపటి నుంచి జరిగేటువంటి స్ట్రైక్ లో కార్మికులందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై ఆర్టిజన్, జేఏసీ. విద్యుత్ కార్మికుల ఐక్యత, బిల్ కలెక్టర్ల ఐక్యత, బిల్ కలెక్టర్ల ఐక్యత. సార్ మేము ఒక 15-20 సంవత్సరాల నుంచి బిల్ కలెక్టర్ గా డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ కింద చేస్తున్నాము. పీస్ రేట్ అంటే మాకు రిసిప్ట్ వేజ్ గా జీతాలు. ఇప్పుడు గృహజ్యోతి వచ్చినందుకు, ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు, ప్రభుత్వం పెట్టిన గృహజ్యోతి పథకం వల్ల మా కుటుంబాలు మా రోడ్డున పడ్డవి. మాకు వచ్చే జీతము 1000-1500 వస్తుంది. ఈ 1000-1500 తోటి ఎవరైనా నౌకరీ చేసేవాడు దునియాలో ఎవరైనా ఉన్నారా? మేమంటున్నాము, ఈ రోజు బిల్ కలెక్టర్లమైన మమ్మల్ని కూరలో కరివేపాకులాగా తీసేస్తున్నారు. ప్రభుత్వమైనను యాజమాన్యమైనను మా సేవలను గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలి. జీవో నెంబర్ 11 ప్రకారం మా కనీస వేతనాలు చెల్లించాలని కోరుకుంటున్నాము. సంస్థ నమ్ముకొని మేము ఇంతకాలం పనిచేసినాం. ఇప్పుడు సంస్థ మమ్మల్ని బయటకు పంపిస్తే మేము బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నాము. మా కుటుంబాలు, మా జీవితాలు ఆగమైనవి. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ప్రభుత్వానికి, ఇంత ఎండలో మిట్ట మధ్యాహ్నం ఎండలో కూర్చున్నాము. ఈ ఎండలో కనీసం దయ కనికరం ఏమున్నా కూడా యాజమాన్యము ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ మీ ద్వారా తెలియజేస్తున్నాం. ధన్యవాదములు. నా పేరు చింత ఎల్లయ్య, టీవీజేఏసీ స్టేట్ వైస్ చైర్మన్. నేను నల్గొండ జిల్లా ట్రాన్స్కోలో పనిచేస్తా. మరియు టీవీజేఏసీగా ఏర్పడి పలు దఫాలుగా వివిధ కార్యక్రమాలు చేస్తూ జరుగుతున్నాయి సార్. ఈరోజు ప్రతి పని చేసేది ఆర్టిజన్ కార్మికుడు. ఈ కార్మికుడు విద్యుత్ సమస్యను నమ్ముకొని 10 సంవత్సరాల సంది 15-20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న నా తోటి ఆర్టిజన్ కార్మికులు, అక్క తమ్ముళ్ళు, అన్నదమ్ములకు ఈ వరంగల్ గడ్డ మీదకి వచ్చి మన బాధలు వినపోసుకున్న అన్నదమ్ములు, అక్కదమ్ములకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదం. మన ఆర్టిజన్ కార్మికులు ఇవాళ రాత్రి అనక పగలనక వర్షమైన ఒక ఆర్టిజన్ ఒక్కొక్క సబ్ స్టేషన్ లో 2 ఉంటారు. ఒక సబ్ స్టేషన్ 33 సర్టిఫికేట్లు చనిపోతే, ఆర్టిజన్ చనిపోతే ఒక రైతులు వచ్చి చూసిన దానిక కూడా దిక్కులేదు. మరి అలాంటప్పుడు ఆర్టిజన్ కార్మికులను గుర్తించి మన టవర్ ఎక్కాలన్నా కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేసే వాళ్ళ కానీ, మన విద్యుత్ సమస్యను నమ్ముకొని సిస్టంలు పనిచేస్తున్న మన అక్క తమ్ములకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదం. ఒకే టవర్, ఒకే సమస్య, ఒకే రైలు ఉండాలి. కానీ మాకు ఈ ఆర్టిజన్ అని ఒక నామకరణం చేసి విద్యుత్ సమస్యను నమ్ముకుని మన కార్మికులందరికీ అన్యాయం జరుగుతుంది సార్. గత ప్రభుత్వంలో న్యాయం చేస్తామని కేసీఆర్ సార్ గారు అసెంబ్లీ సాక్షిగా 23,000 మందిని రెగ్యులర్ చేయడం అని చెప్పింది జరిగింది. ఆ చేయడంలో మాకు కొంత అన్యాయం జరిగింది సార్. కాకుంటే ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేస్తుందని మన ఇంధన శాఖ మినిస్టర్ మన భట్టి విక్రమార్క సార్ గారు నల్లగొండలో పాదయాత్రలో జరిగినప్పుడు ఆర్టిజన్ కార్మికులు దఫాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. కావున మా 23,000 మంది కాకుండా కూడా స్టోర్ అమ్మానీలు, పీసీ రేట్లు, కట్టర్లు మరియు అదేవిధంగా కార్మికులను నమ్ముకొని, సంస్థను నమ్ముకొని 15-20 సంవత్సరాల పనిచేస్తున్న నా తోటి మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదం. మరి
ఒక రాత్రి అనక పగలనక పనిచేసేది విద్యుత్ కార్మికుడు. రేపటి నుంచి మన కార్మికులు అందరూ ఇంతవరకు మాకు సంస్థని నమ్ముకొని పనిచేస్తున్న వరంగల్లో ఎన్ని వేల మంది కదిలి వచ్చినారు. టీవీ జాయకు రేపు అనగా పిలుపునిచ్చిన సంస్థ 9 గంటల వరకు ఎవరైనా సమ్మెలో పాల్గొనాలి. అందుబాటులో ఉన్న డివిజన్ ఆఫీస్ లో పోయి ప్రతి కార్మికుడు మన సమ్మెను చేసి విజయవంతం చేసి కోరుతున్నా. మరి అదే విధంగా ప్రతి కార్మికుడు మనకు ట్రాన్స్కోలో పనిచేస్తున్న సిబిడి లైన్స్ లో మనకు కొందరికి కొన్ని అపోహలు ఉన్నాయి సార్. అన్న తమ్ముళ్ళు లైన్స్ లో పనిచేస్తారు. ఒక్కసారి ఆలోచించి ఇది చివరి అవకాశం. ఈ అవకాశం పోతే రాదు. మా సంస్థ పెట్టలేదు, మన ఇంటికి కాదు, ఎవరింటికో రాదు. ఇది అందరి కార్మికులకు ఏపీఎస్ రూల్ రావాలని అదే విధంగా కన్వర్షన్ కోరుకుంటూ మన ట్రాన్స్కోలో పనిచేస్తున్న కార్మికులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదం. జై భీమ్, జై భారత్. సమ్మెలోకి పోవడానికి కార్మికులందరూ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈరోజు చూడండి, కార్మికులందరూ కూడా అశేష కార్మికులందరూ కూడా వచ్చి మేమందరం కూడా మా కన్వర్షన్, మాకు ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ కావాలని ఈరోజు అందరూ కూడా ముక్త ఖండంతో ఇవ్వాలా ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించడం జరిగింది. ఈరోజు కార్మికులందరూ కూడా ఇక రిటైర్మెంట్ అవ్వబోతున్న కార్మికుడు 30 సంవత్సరాలు ఈ సంస్థ కోసం సర్వం ధారపోసి తను సంస్థ కోసం అంతా ధారపోసినా కూడా ఎటువంటి లాభం లేకుండా నేర్చుకుంటూ సంస్థలకు వెళ్ళిపోతుడు. ఇలా చనిపోయిన కార్మికులు కూడా వాళ్ళ ఇంట్లో ఎటువంటి న్యాయం జరగడం లేదు. ఇలా చనిపోయిన కార్మికులు వాళ్ళ ఎవరికైతే డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా గ్రేడ్ 4 జీతం ఇచ్చి 11,000 10,000 జీతాలు ఇస్తున్నారు. ఇలా మేము అడిగేది ఒకటే, ప్రాణాలకు తెగించి ఇలా మేము పనిచేస్తున్న కార్మికులకు కళాకారులు అని పేరు పెట్టడం ఈ డిపార్ట్మెంట్ ఎంతవరకు కూడా సమంజసమని కూడా అడుగుతా ఉన్నాం. ఇలా డిప్యూటీ సీఎం గారు పాదయాత్ర చేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ మా సబ్సిడీలకు వచ్చిండు. వచ్చి ఒక మాట చెప్పిండు, మీకు పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం న్యాయం చేయలేదు, మేము అధికారంలో రాగానే మీకు న్యాయం చేస్తామని చెప్పిండు. కానీ ఇవాళ రోజున ప్రభుత్వంలోకి వచ్చి ఆయన సీఎం అయిండు, డిప్యూటీ సీఎం అయిండు. అది కాకుండా మా చాలా మంత్రి కూడా బట్టి విక్రమార్క గారు అయ్యారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఇలా ఆర్టీ అంటే ఎవరు అడుగుతున్నారు. అంతేకాదు ఇలా కార్మికులు అంటే ఎవరు అడుగుతున్నా కాదు, కార్మికుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు, వాళ్ళ బాధ ఏంటిది, వాళ్ళు ఎందుకు ఉద్యోగం చేస్తున్నారని కనీసం కూడా పిలిచి చర్చలు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలా మేము ఒకటే అడుగుతున్నాం, రేపు ఖచ్చితంగా కూడా సమస్త కార్మికులు ఒక మంత్రి సమ్మెలకు దిగుతుంది. అన్యాయ కార్మికులు, పీసీరెడ్డి కార్మికులు, ఆర్టిజన్ కార్మికులందరూ కూడా ఇలా సమ్మెలకు వెళ్తున్నారు. కానీ రాబోయే కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో ప్రతి దానికి కూడా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది, యాజమాన్యం బాధ్యత వహిస్తుంది. మా సీఎం గారు కూడా అంటున్నారు, మీ మంచి న్యాయమైన డిమాండ్ అని సార్ కూడా 2-3 సార్లు అంటారు. కానీ ప్రభుత్వం దగ్గరనే అంతా ఉన్నది. బట్టి విక్రమార్క గారే అన్నింటినీ కూడా ఇక్కడ చేస్తున్నారు. ప్రతి ఒక్క మంత్రి అంటున్నారు, పిసిసి ప్రెసిడెంట్ దగ్గర కూడా పోయినాం. సార్ కూడా ఏమంటున్నారంటే మేము బట్టి గారి డిపార్ట్మెంట్ లో మీరు పెట్టే పరిస్థితి అన్నారు. కాబట్టి బట్టి గారు మీరు రాజశేఖర రెడ్డి శిష్యుడు అని చెప్పుకుంటారు. ప్రతి రాజశేఖర రెడ్డి గారు రోడ్డు మీకు ఒక కార్మికుడు కానీ ఒక కర్షకుడు కానీ వస్తే పిలుచుకొని మాట్లాడిన సాంప్రదాయం ఉన్నది. మరి ఏ సాంప్రదాయం మీరు చేస్తున్నారు? కాబట్టి మమ్మల్ని ఇమ్మీడియట్ గా చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కరించాలి, లేదంటే మాత్రం మొత్తం వ్యవస్థను కూడా అంధకారం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. నా పేరు కందుకొండ వెంకటేష్, ట్రాన్స్కో జేఏసీ కన్వీనర్.